నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ టీం ఒక అతిపెద్ద విక్టరీ కొట్టారు. ముందు జీటీ టీంని 89 పరుగులు కాల్అవుట్ చేసిన టీం ఆ తర్వాత చేసింగ్లో కేవలం 8.5 ఓవర్స్లోని టార్గెట్ను కొట్టేశారు. మెయిన్లీ ఢిల్లీ వాళ్ళకి చూసుకుంటే బాల్స్ పరంగా ఇది అతిపెద్ద విక్టరీ. ప్రీవియస్గా వాళ్ళు 2022లో పీబీకేఎస్ మీద 57 బంతులు మిగిలినగా మ్యాచ్ గెలిచారు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం వాళ్ళు ఏకంగా 67 బంతులు మిగిలినగా మ్యాచ్ గెలిచి ఒక అతిపెద్ద చరిత్రని క్రియేట్ చేశారు. సో ఈ మ్యాచ్ అయితే అన్లైక్ అదర్ మ్యాచెస్ చాలా వన్ సైడ్గా జరిగింది. లాస్ట్ 2 రోజుల్లో బేవచ్చమైన పరుగుల వరద చూసిన ఫ్యాన్స్కు ఈ మ్యాచ్ అయితే కంప్లీట్గా ఒక బోరింగ్ మ్యాచ్ అని చెప్పుకోవాలి. బ్యాటింగ్ ఎవరైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళకి ఈ మ్యాచ్ పెద్దగా నచ్చదు. బట్ బౌలింగ్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ మ్యాచ్ ఒక పండగ. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఢిల్లీ బౌలర్స్ టాప్ క్లాస్ ఎఫర్ట్ పెట్టారు. అసలు గుజరాత్ బ్యాట్స్మెన్కి ఊపిరి అవ్వకుండా కంటిన్యూస్గా వికెట్లు తీస్తూ ఉన్నారు. సో ఈ మ్యాచ్లో అయితే గుజరాత్ టీం టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ వచ్చింది. బట్ వాళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే ఎక్కడ కూడా సెట్ అయినట్టు కనిపించలేదు. స్టార్టింగ్ నుండి వరుస పెట్టి వికెట్లు కోల్పోతూనే ఉన్నారు. మెయిన్లీ పవర్ ప్లేలో చూసుకుంటే డీసీ బౌలర్స్ ప్రాపర్ లైన్ అండ్ లెంత్ పెట్టారు. సో ఇనిషియల్గా చూసుకుంటే పిచ్ నుంచి లైట్గా హెల్ప్ దొరికింది. బట్ మరీ అవుట్ అండ్ అవుట్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పడానికి లేదు. కొన్ని బాల్స్ స్వింగ్ అండ్ సీమ్ అయ్యాయి, బట్ కొన్ని బాల్స్ కాలేదు. అయితే గుజరాత్ టీంలో చూసుకుంటే చాలా మంది బ్యాట్స్మెన్ రాంగ్ షాట్స్ అవుట్ అయిపోయారు. మెయిన్లీ స్టబ్స్ లాంటి ఒక పార్ట్ టైం బౌలర్కి కూడా 2 వికెట్లు ఇచ్చారు. అది కూడా అభినవ్ మనోహర్ మరియు షారుఖ్ ఖాన్. వీళ్ళిద్దరూ ఏమీ చిన్నపిల్లలు కాదు, ప్రాపర్ బ్యాట్స్మెన్. బట్ వీళ్ళు కూడా చాలా ఈజీగా సిల్లీ మిస్టేక్స్ చేసి తమ వికెట్లను సమర్పించుకున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే ఢిల్లీ బౌలింగ్ ఖచ్చితంగా బాగుంది. బట్ వాళ్ళ మంచి బౌలింగ్ తోటి గుజరాత్ బ్యాట్స్మెన్ యొక్క పూర్ బ్యాటింగ్ కూడా ఆ టీంకు బాగా కలిసి వచ్చింది. మెయిన్లీ మంచిగా బ్యాటింగ్ చేస్తున్న సుదర్శన్ లాంటి బ్యాట్స్మెన్ రన్అట్ అయిపోయాడు. అలాగే షారుఖ్ ఖాన్ స్టంపింగ్ చూసుకున్నా చాలా లక్కీగా వచ్చింది. రిషబ్ పంత్ బాల్ని ప్రాపర్గా కలెక్ట్ చేయనప్పటికీ ఆ బాల్ రీబౌండ్లో వికెట్ని కొట్టింది. సో ఇలా కొన్ని చోట్ల అయితే ఢిల్లీ టీంకు బాగా లక్ కలిసి వచ్చింది. బట్ మనమైతే డెఫినెట్లీ ఢిల్లీ పేస్ బౌలర్స్కు ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్లో గేమ్ని బాగా సెట్ చేశారు. ఇనీషియల్గా ఇషాంత్ శర్మ గిల్ని చాలా తొందరగా అవుట్ చేశాడు. అలాగే ముఖేష్ కుమార్ చూసుకుని రుద్మాన్ సాని క్లీన్ బౌల్ చేశాడు. అండ్ నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే మళ్ళీ 2 వికెట్లు, సుదర్శన్ రన్అట్ అండ్ డేవిడ్ మిల్లర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో గుజరాత్ టీం అయితే ఫస్ట్ 5 ఓవర్స్లో కేవలం 30 రన్స్ మాత్రమే చేసి 4 వికెట్స్ కోల్పోయింది. ఈవెన్ ఆ తర్వాత చూసుకునే వాళ్ళు పెద్దగా రికవర్ కాలేకపోయారు. ఎందుకంటే మనం మ్యాచ్ యొక్క ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం డీసీ వాళ్ళ దగ్గర చాలా స్ట్రాంగ్ స్పిన్ అటాక్ ఉందని చెప్పి. సో ఎగ్జాక్ట్లీ మిడిల్ ఓవర్స్లో వాళ్ళ స్పిన్ బౌలర్స్ ఆల్ ఓవర్ ద మూన్. అసలు ఎక్కడ కూడా గుజరాత్ బ్యాట్స్మెన్కి స్ట్రోక్ మేకింగ్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు. బోత్ అక్షర్ పటేల్ మరియు కుల్దీప్ యాదవ్ ఇద్దరు కూడా చాలా అంటే చాలా పొదుపుగా బౌలింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో వీళ్ళ ఎకానమీ 4.0గా ఉంది. సో గుజరాత్ టీంకు పవర్ ప్లేలో రన్స్ రాలేదు, మిడిల్ ఓవర్స్లో రన్స్ రాలేదు, అలాగే డెత్ ఓవర్స్లో చూసుకున్న వాళ్ళకి రన్స్ రాలేదు. ఇన్ఫాక్ట్ డెత్ ఓవర్స్ సగం అయ్యేసరికి వాళ్ళు ఆల్అౌట్ కూడా అయిపోయారు. సో ఒక రషీద్ ఖాన్ 24 బాల్స్ 31 రన్స్ పక్కన పెడితే మిగతాదంతా డొల్ల. మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా చాలా తక్కువ స్కోర్స్ కొట్టారు. ఇన్ఫాక్ట్ మనం జీటీ బ్యాటింగ్ ఆర్డర్లో చూసుకుంటే 8 మంది సింగిల్ డిజిట్ స్కోర్కి అవుట్ అయ్యారు. సో రషీద్ ఖాన్ ఏదో నిలబెట్టాడు కానీ లేకపోతే జీటీ టీం 60 పరుగులకు ఆల్అౌట్ అయిపోయేది. మెయిన్లీ రాహుల్ ద్రావిడ్ మరి అతను కలిసి కొంతవరకు ఫైట్ బ్యాక్ చేద్దామని ట్రై చేశారు. బట్ డీసీ స్పిన్నర్స్ అసలు ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ఈవెన్ ముందు చెప్పుకున్నట్టు స్టబ్స్ లాంటి ఒక పార్ట్ టైం స్పిన్నర్ వచ్చి కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. సో డీసీ బౌలింగ్లో ముఖేష్ కుమార్ 2 వికెట్లు తీస్తే స్టబ్స్ మరియు ఇషాంత్ శర్మ చెరో 2 వికెట్లు తీశారు. అలాగే అక్షర్ పటేల్ మరియు ఖలీల్ అహ్మద్ కూడా చెరో వికెట్ తీసుకున్నారు. కానీ సాడ్ థింగ్ ఏంటంటే కుల్దీప్ యాదవ్కు వికెట్ రాలేదు. అతను చాలా పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్ అయితే దొరకలేదు. సో గుజరాత్ టీం అయితే కేవలం 89 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. అండ్ వాళ్ళకి చూసుకుంటే ఈ సీజన్లో ది లోయెస్ట్ స్కోర్. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ హిస్టరీలో చూసుకున్న జీటీ టీం ఎప్పుడూ కూడా అంత తక్కువ స్కోర్ కొట్టలేదు. ప్రీవియస్గా వాళ్ళ లోయెస్ట్ స్కోర్ ఇదే టీం మీద వచ్చింది, బట్ అది 125. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే 89 రన్స్కి ఆల్అౌట్ అయిపోయారు. సో నిజంగా జీటీ బ్యాట్స్మెన్ అయితే చాలా పూర్ బ్యాటింగ్ డిస్ప్లే చూపించారు. ఇక ఢిల్లీ చేసింగ్ విషయానికి వస్తే జస్ట్ లైక్ ఏ కేక్ వాక్. వాళ్ళ టీంలో బ్యాటింగ్ వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా సరదాకు బౌండరీస్ కొట్టారు. మెయిన్లీ జేక్ బ్రేజర్ అయితే ఫస్ట్ బాల్కి 6 కొట్టాడు. సో అతను చూసుకున్న అభిషేక్ పోరెల్ చూసుకున్న హోప్ చూసుకున్న పని చూసుకున్న వీళ్ళందరూ కూడా బౌండరీస్ కొట్టారు. ఈవెన్ లాస్ట్లో సుమిత్ కుమార్ కూడా 2 4లు కొట్టాడు. సో టార్గెట్ మరీ చిన్నది కాబట్టి డీసీ బ్యాట్స్మెన్ పెద్దగా కష్టపడలేదు. 4 వికెట్లు కోల్పోయినప్పటికీ 8.5 ఓవర్స్లోనే టార్గెట్ను చేశారు. మెయిన్లీ వాళ్ళు నెట్ రన్ రేట్ కోసం ఆడారు. సో ఈ టార్గెట్ను కావాలనుకుంటే జాగ్రత్తగా 15 ఓవర్స్లో కొట్టొచ్చు. బట్ డీసీ బ్యాట్స్మెన్ అలా చేయలేదు. నెట్ రన్ రేట్ కోసం రిస్క్ను తీసుకుంటూ ఓవర్కి 10 కంటే ఎక్కువ పరుగులు చెప్పుని కొట్టారు. సో డీసీ టీం అయితే కంప్లీట్లీ జీటీ టీంని డామినేట్ చేసి 6 వికెట్లు దాడితే మ్యాచ్ని గెలుచుకున్నారు. అండ్ ఐపీఎల్ హిస్టరీలో చూసుకుంటే 90 కంటే ఎక్కువ పరుగుల టార్గెట్ను అతి తక్కువ బంతులు చేసిన టీంగా డీసీ వాళ్ళు 3వ ప్లేస్లో నిలిచారు. అలాగే విక్టరీ ద్వారా పాయింట్స్ టేబుల్లో చూసుకున్న వాళ్ళు సడన్ జంప్ తీసుకున్నారు. ఈ మ్యాచ్కి ముందు 9వ స్థానంలో ఉన్న టీం ఇప్పుడు ఏకంగా 6th ప్లేస్కి వెళ్ళిపోయారు. మెయిన్ నెట్ రన్ రేట్ ఆల్మోస్ట్ 0 దగ్గరలోకి వచ్చేసింది. సో ఢిల్లీ టీం కేకేఆర్ మీద భారీ తేడాతో ఓడిపోయినప్పుడు వాళ్ళ నెట్ రన్ రేట్ చాలా కిందకు పోయింది. కానీ ఈ మ్యాచ్లో జీటీ టీంను ఒక బిగ్ మార్జిన్తో ఓడించి దాన్ని రివైవ్ చేసుకున్నారు. ఇక గుజరాత్ టీం విషయానికి వస్తే వాళ్ళ నెట్ రన్ రేట్ అయితే దారుణంగా పడిపోయింది. అఫ్కోర్స్ ప్లేస్ అయితే ఒక స్పాటే కింద దిగారు. బట్ వాళ్ళ నెట్ రన్ రేట్ -1.3గా మారిపోయింది. అండ్ ప్రజెంట్ టేబుల్లో వాళ్ళది లీస్ట్ నెట్ రన్ రేట్. బట్ మ్యాచ్ ముగిసిన తర్వాత శుభ్మన్ గిల్ చాలా పాజిటివ్గా మాట్లాడాడు. మేము ఈ ఓటమిని అక్నాలెడ్జ్ చేసుకుంటున్నాం, బ్యాట్స్మెన్ తప్పు వల్లే మ్యాచ్ ఓడిపోయాం కానీ పిచ్లో పెద్దగా ఏమీ లేదని చెప్పుకొచ్చాడు. సో ఈ స్పిరిట్ అయితే నెక్స్ట్ మ్యాచెస్లో జీటీ టీంకి బాగా యూజ్ అవుతుంది. ఇక మ్యాచ్లో రిషబ్ పంత్ అద్భుతమైన కీపింగ్ చేశాడు. డేవిడ్ మిల్లర్ విషయంలో డైవ్ చేస్తే ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ పెట్టాడు. అలాగే ఒక ఓవర్లో 2 క్లోజ్ స్టంప్ అవుట్స్ చేశాడు.
అండ్ బ్యాటింగ్లో చూసుకున్న చివరిలో వచ్చి ఒక క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. సో వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని రిషబ్ పంత్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు.